మిషన్ కొత్తగా ఉంది. ఇదేనా పెద్ద పెద్ద ప్రేమ అన్నది? పెద్ద ప్రేమ ఇది, అది చిన్న ప్రేమ. ఓకే, అంటే ఇది మొత్తం బ్లౌజ్ ఆల్ ఓవర్ వరకు వస్తుంది మొత్తం. ఇందులో సారీలు వేసుకోవచ్చు, డ్రెస్లకు వేసుకోవచ్చు, హాఫ్ సారీస్ కూడా వేసుకోవచ్చు, అన్నిటికి వేసుకోవచ్చు. దాని వల్ల గిరాకీ మనకు ఎక్కువ ఉందని ఇది తెచ్చేసినాం. కస్టమర్ ఎక్కువ వస్తారు. ఇందులో ఇట్లా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దానికి దీనికి తేడా ఫ్రేమ్ పెద్ద అంతే. అందులో ఆల్ ఓవర్ రాదు, బుటీస్ రాదు. ఇందులో అన్ని వచ్చేస్తాయి. సారీకి, డ్రెస్లకు, అన్ని ఫ్రాక్లకు అన్నిటికీ వేయచ్చు. అట్లానే ఇట్లా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. వేసుకొని మనము ఏది చీర ఇస్తారో వాళ్ళు ఆ కలర్ బట్టి మనం మ్యాచింగ్ చూసుకోవాలి. చూసుకొని పింక్ దారం అంటే కలర్స్ కూడా 5 నెంబర్ కలర్స్ ఇప్పుడు సెట్ చేసి పెట్టేసేయాలి. ఓకే, నంబర్స్ బట్టి సెట్ చేసి పెట్టేస్తారు. అందులో ఒకటి గోల్డ్ పెట్టుకుంటారు అనుకో, గోల్డ్ అయితే కంపల్సరీ ప్రతి దానికి దానికి హైలైట్ వస్తుంది. శారీ కలర్స్ మొత్తము పెట్టేసుకోవాలని మల్టీ కలర్స్ పెట్టేసుకోవచ్చు. అన్ని మల్టీ కలర్ పెడితేనే దాని వల్ల మనకి లుక్ వస్తుంది. డిజైన్ కస్టమర్ కూడా ఎట్లనే అడుగుతారు. ఇలా పెట్టేసుకున్నాం అనుకో సెట్. ఇందులో డిజైన్స్ వాళ్ళు మిషన్ కొంటప్పుడే ఇచ్చేస్తారు. మనము కస్టమర్ వేరే డిజైన్ సెలెక్ట్ చేసిరు అనుకో, అది 100 పెట్టి కొనాలి. ఒకళ్ళొక డిజైన్ అడుగుతారు కదా, అవును, దాన్ని బట్టి మనం కొనాలి. ఇట్లా బుక్ ఉంటది, ఇట్లా బుక్స్ ఇస్తాము, వాళ్ళు చూసుకుంటారు. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెంబర్ అందులోకి డౌన్లోడ్ చేస్తాం. ఇలా డిజైన్లు చాలా ఉంటాయి. ఇట్లా ఇష్టం ఏ డిజైన్ కావాలంటే అందులో సెలెక్ట్ చేస్తారు. దీన్ని బట్టి ఇంట్లో మిషన్ లో డౌన్లోడ్ చేసి పెడతారా. మొత్తం థ్రెడ్ కలర్స్ సెట్ చేస్తారు అంతే. మగ్గం వర్క్ కి కంప్యూటర్ వర్క్ కి కొంచెం సెట్ చేస్తే అదే తీసేసుకుంటారు. మిషన్ తీసేసుకొని ఇట్లా లాక్ వేసేయాలి. ఆన్ చేస్తే దాని పని అని చూసుకుంటే బాబిన్ చూడాలి ప్రతి అర్ధ గంటకు ఒకసారి. డిజైన్లు ఇట్లా ఉన్నాయి. నేను కొన్ని వేసిన ఇది చూపిస్తా. మధ్యలో థ్రెడ్ తెగిపోతుంటే మీరు అది వార్నింగ్ ఇస్తుంది. అయితే ఇస్తుంది, ఇట్లా చూసుకోవాలి ప్రతి నిమిషం. టెన్షన్ భయం. ఇట్లా తీసుకొని థ్రెడ్ మార్చుకోవాలి. అదే కట్ వర్క్ ఇట్లా నీట్గా వచ్చేస్తుంటది ఇంట్లో. అదేమో కట్ వర్క్ లేదని అది బుటీస్ రాలేదని ఇది తెచ్చిన పెద్దది. అలా వరకు చాలా నీట్గా వస్తుంది ఇంట్లో. అంటే ఫ్రేమ్ పెద్ద ఉంది. చీరల పైన, డ్రెస్ల పైన అన్నిటికీ వచ్చేస్తుంది. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ దారం తేనప్పుడు ఏంటంటే కొంచెం వెనకపోవాలి, బ్యాక్ పోవాలి. ఎక్కడ డిజైన్ సెట్ కాదు. ఇట్లా చేస్తే ఆ తర్వాత మళ్ళీ సెట్ చేసేస్తే మళ్ళీ ఆ ఏడైతే ఆఫ్ అయిందో ఆ నుంచే తీసుకురావాలి. డిజైన్ ఖరాబ్ కాదు, నీట్గా వచ్చేస్తుంది.
ఇప్పుడు మొత్తం పింక్ తీసేసుకుంటది మొత్తం. పింక్ అయిపోయినాక మనం ఏ నెంబర్ అయితే చేసినామో చీరకు ఎన్ని కలర్లు ఉన్నాయి అన్ని నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ గోల్డ్ 12 నెంబర్. ఓకే, ఆ గోల్డ్ వచ్చేస్తుంది మళ్ళా. ఈ పింక్ ఆప్షన్ అయిపోగానే అది వచ్చేస్తుంది, గోల్డ్ తీసుకుంటాం. తర్వాత అది మొత్తం గోల్డ్ వేసిన తర్వాతనే వేరే ఆప్షన్ కి వెళ్తాం. వేరే కొన్ని వేసినవి ఉన్నాయి చూపిస్తాం. నీట్ గా వస్తుంది ఫ్లవర్ లీఫీస్, ఎంత నీట్ గా వస్తుంది. లైట్ వెయిట్ ఉంటది, కుచ్చుకోవడానికి ఎలాంటి మనకు ఇబ్బంది లేకుండా బాగుంటదండి. థ్రెడ్ వర్క్ నీట్ గా ఫినిషింగ్ నీట్ గా ఇస్తారు, బాగుంటది. మళ్ళీ అక్కడెక్కడ కుట్టు అయినా కానీ మనము థ్రెడ్ పోతుంది కదా, అలాంటి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మగ్గం వర్క్ అయితే అక్కడక్కడ తెగిపోయినా కానీ పూసలు అనేటివి వెళ్ళిపోతాయి, బిట్స్ అనేటివి అక్కడక్కడ ఊడిపోతాయి. కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇక్కడ చూడండి అలాగే మిషన్ తో పాటే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఎక్కడ ఊడిపోదు, బాగుంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ బెస్ట్ అనిపిస్తుంది నాకు కూడా. ఇలాంటిది తీసుకొని క్లాత్ వాళ్ళే తీసుకుంటారు. ప్లస్ మనం వర్క్ ఒకటి చూపిస్తే చాలు వాళ్ళే వేసేస్తారు, మనకు నచ్చిన వర్క్ని చూపించి వాళ్ళే వేసేస్తారు. ఇక్కడ అన్ని థ్రెడ్స్ ఉన్నాయి, ఏ రకరకాల వచ్చి సారీ కలర్స్ ఇట్లుంటాయి. థ్రెడ్స్ ఏ సారీకి ఏ కలర్ పెట్టాలన్నట్టు ఇట్లా ఉంటాయి. అవి మనం డిజైన్ బట్టి సెలెక్ట్ చేసుకొని పెట్టేస్తాం. ఇవి బ్లౌజ్ కుట్టినాక పెట్టే థ్రెడ్స్. ఈ రకరకాల అన్ని థ్రెడ్సే. మిర్రర్ ఉంటుంది, కొన్ని బ్లౌజులకు మిర్రర్ వర్క్ అడుగుతారు కస్టమర్. మిర్రర్ కూడా వేయాలంటే ఈ మిర్రర్ కూడా తెచ్చి పెట్టుకుంటారు. స్టాక్ అంతా ఇదంతా. లొకేషన్ కూడా మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తామండి. మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి వర్క్స్ వేస్తారు అనేది, ఎలాంటి రేంజ్ లో ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే చెప్తారు. ఓకే, అంటే ఇలా కూడా వర్క్స్ చేస్తారా మీరు? కర్టన్స్ కు కస్టమర్ అడిగారు, ఇలా వేసి పెట్టినాము. విండోస్ కు డోర్ కర్టన్స్ వేసినాము, ఇప్పుడు వేసి పెట్టినాము ఇట్లా. ఓకే, ఇప్పుడు మ్యారేజెస్ కావాలనుకో, బర్త్డే కావాలి, ఇలాంటి వాటికి కూడా వేస్తారా? వేస్తాం. ఓకే, పేర్లు నేమ్స్ కావాలంటే ఇలా వేస్తాము. ఓకే, వర్క్స్ బాగా వచ్చింది. ఇది కూడా డోర్ విండోస్ కి డోర్ కర్టన్స్ కి అయితే ఇలా ఆర్డర్ ఇచ్చారు, ఇలా వేసి పెట్టినాం. ఓకే, కస్టమర్ అడిగారు, మీరు వేసారు. కస్టమర్ అడిగారు, ఇలా వేసి పెట్టినాం. ఓకే, ఇది డోర్ కర్టన్ కి ఆర్డర్ ఇచ్చారు, మేము ఇలా కూడా వేస్తాము. విండోస్ కు డోర్ కర్టన్స్ కు నేమ్స్ అన్ని కూడా యాడ్ చేస్తాం. వాళ్ళు యాడ్ చేయమంటే యాడ్ చేస్తాము, ఇలా వేసినాం. ఓకే, ఈ ఎద్దులు అనేటి తీసుకున్నారండి, ఎద్దులు ప్లస్ ఇది చిన్న ఎద్దు ఆవు. ఓకే, అంటే సంక్రాంతికి వస్తారు కదా వాళ్ళలాగా తీసుకున్నారు, బాగుంది. ఇది వెల్కమ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. వెల్కమ్ ఇక్కడ 2 హ్యాండ్స్ ఇచ్చారు చూడండి, పైన 2 కోళ్ళు ఇచ్చారు, ప్లస్ చెట్టు, ప్లస్ ఇక్కడ పికాక్ అంటే ఇంకా వర్క్ వేసేది ఇంకా కంప్లీట్ కాలేదండి. ఇక్కడ ప్యారెట్ వేసేది ఉంది, ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. ఇట్లా కూడా వేయడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. డోర్ కర్టన్స్ కి ప్లస్ మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కానీ వాళ్ళు నేమ్స్ కూడా రాస్తారు, ప్లస్ బర్త్డే కూడా కావాలనుకుంటే వేస్తారు. ట్రై చేయలేదు, అన్నిటి మీద వేస్తాం. అది కూడా సేమ్ ఎట్లా కింద అదే పేపర్ పెడతా, యూజింగ్ పేపర్. అది బక్రం అంటారేమో, బక్రం కాదే యూజింగ్ పేపర్. అది పెట్టిన తర్వాత దానిపైన నెట్ పెట్టి అప్పుడు వేస్తారు. వేస్తాను, ఇంకా పెట్టలేము ఎన్నడు.
ట్రై చేయి, అది కూడా ట్రై చేస్తే వస్తుంది. అన్ని ట్రై చేయండి, ఇంకా ఇది బాగుంది. ఇది అంటే బ్రాడ్ అనిపిస్తుంది అని పెద్దవాళ్ళు అంటే మెజర్మెంట్స్ తీసుకొని వేస్తారు. ఇందులో కూడా ఆయిల్ వేస్తారు. 3 hours కోసారా? 3 hours ఒకసారి. ఆ థిక్నెస్ మొత్తం ఎంబ్రాయిడింగ్ దీనిపైన రావాలి. ఆప్షన్ అంతా ఇందులో చూపిస్తారు. ఓకే. ఇప్పుడు అందులో అయితే బ్యాక్ పార్ట్ కి చేంజ్ చేస్తూ ఉండాలి. చేస్తుండాలి. ఇందులో అయితే అన్ని బుటీస్ వస్తాయి, ఆల్ ఓవర్ మొత్తం వచ్చేస్తుంది. దాంట్లో చిన్న వర్క్స్ వస్తాయి. అలా బదులు ఇలానే తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఊకే చేంజ్ చేస్తే కూడా ఇలా సారీ మీద, డ్రెస్ల పైన, అన్నిట్ల మీద యూజ్ చేయొచ్చు. శారీస్ పైన కూడా చేయొచ్చు. ఇది ఆల్ ఓవర్ వస్తుంది. దీనివల్ల బూటీస్ ఎక్కువ వచ్చే వల్ల ఈ ఫ్రేమ్ పెద్దది తీసుకుంది. మొత్తం పింక్ కస్టమర్ ఎక్కువ బూటీస్ అడుగుతారు, అందుకే ఇది పెద్ద ఫ్రేమ్ తీస్తుంది. అదే ఇప్పుడు ఈ పింక్ వచ్చింది కదా, దీంట్లో గోల్డ్ కూడా వస్తుంది. దాని చుట్టూ గోల్డ్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత మనం పైపింగ్ వేస్తాం కదా, థ్రెడ్ వర్క్ అది వేయొచ్చా? థ్రెడ్ రాదా? దీన్ని వచ్చేసి పైపింగ్ లాగా గోల్డ్ వస్తుంది. మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు అట్లా వేసుకోవచ్చు అంటుంది. రాదా? కట్ వర్క్ వస్తుంది. కట్ వర్క్. ఇప్పుడు ఇది ఎన్ని అవర్స్ పడుతుంది బ్యాక్ పార్ట్ కానీ? 4 hours పడుతుంది. అంటే అందులోనే టైమింగ్స్ చూపిస్తాం. 4 hours అవుతాయి. ఆల్ ఓవర్ చాలా పెద్ద డిజైన్ అని, డిజైన్ బట్టి టైమింగ్ చూపిస్తుంది. ఓ 5 threads కావాలంటే 5 threads పెడతారా? సెలెక్ట్ చేసి 5 పెడతాం. కలర్స్ సెలెక్ట్ బట్టి పెట్టేస్తాం. సారీ పైన ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని సెట్ చేయమని అంటే వాళ్ళే చెప్తారు. ఇందులో 12 కలర్స్ ఉంటాయి. 12 అంటే 12 పెడతాం. 5 పెట్టంటే 5 పెట్టేస్తాం. కలర్ కాంబినేషన్ బట్టి శారీ ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ పెట్టేస్తాం. గోల్డ్ సిల్వర్ వేసేసి ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే ప్రతి దానికి ప్రతి శారీ పైకి వస్తాయి కదా, వచ్చేస్తుంది. దాన్ని బట్టి బాబిన్స్ దారం తిరిగితే బాబిన్స్ కింద ఉంటుందా? అంటే ఒకటే బాబిన్ ఉంటుంది? ఒకటే బాబిన్ ఉంటుంది. అన్నిటికి కలిపి ఒకటే బాబిన్ ఉంటుంది. అక్కడ థ్రెడ్ పెట్టి దాని నుంచి ఇదంతా మీరే సెట్ చేసుకుంటారు? మేమే సెట్ చేసుకుంటారు. డిజైన్ కి వచ్చి కలర్స్ ఉంటాయి. ఒక డిజైన్ కి వచ్చి 3 కలర్స్ కావాలంటారు, ఒక 2 కావాలంటారు. 12 నెంబర్స్ ఉంటాయి. ఎన్ని కావాలంటే మన ఆప్షన్ మనం తీసుకోవాలి. ఇంట్లో సిస్టమ్ లో తీసుకోవాలి. తీసుకొని సెట్ చేసి పెట్టేస్తే దానివల్ల ఇట్లా వచ్చేస్తుంది. కట్ వర్క్ కావాలా, నార్మల్ నెక్ కావాలా, ఏది కావాలంటే అది. ఈ తర్వాత సెట్ చేసుకోతారా? తర్వాత అదే వచ్చేస్తుంది. అదే గోల్డ్ దారం వచ్చేసినప్పుడు ఇది కవర్ అయిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ ఇచ్చింది అనమాట, డిజైన్ సైజ్ ఎంతనో అదే మార్కింగ్ ఇచ్చింది. తర్వాత గోల్డ్ వచ్చేస్తుంది. ఇప్పుడు పింక్ ఆప్షన్ అయిపోయినాక గోల్డ్ దారం వచ్చేస్తుంది. 4 years నుంచి కంటిన్యూ చేస్తాం. కస్టమర్ ఎక్కువ గిరాక్ వల్ల మాకు టైం ఉండలేదు, చాలానే పెరిగిరా, చాలానే వస్తారని మళ్ళీ ఇంకో మిషన్ తెచ్చడం జరిగింది. ఈ కటింగ్ అనేది కూడా మీరే ఆప్షనల్ పెడతారా లేకపోతే అదే తీసుకుంటారా? కటింగ్స్ మనం ఆప్షన్ ఎంత సైజు కావాలో మనిషి సైజుని బట్టి అలా సెట్ చేసి పెడతాం. దానివల్ల కటింగ్ చిన్న కావాలా పెద్ద కావాలా పెంచుతాం. నీడిల్ పోయినప్పుడు అంటే నీడిల్ పోయిన అట్లా ఎందుకు ఊగే తెగిపోతుంది దారం? అప్పుడప్పుడు చూసుకుంటుండాలి దీన్ని. అంటే ఆయిల్ వేయకపోవడమా లేకపోతే ఎట్లా? మధ్యలో అక్కడక్కడ తడుతుంటది, తట్టినప్పుడు నీడిల్స్ దారం తెగిపోతుంది. ఓకే, దానికి వార్నింగ్ ఇచ్చేస్తుంది. వార్నింగ్ కొంచెం డిజైన్ బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ నుంచి కరెక్ట్ వస్తుంది. బ్యాక్ పోతే ఇట్లా వచ్చేస్తుంది. చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ థ్రెడ్స్ ఎక్కడన్నా తెగిపోతే మళ్ళీ
వర్క్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అలా చూసుకుంటూ ఉంటేనే అది డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంటది. ఓకే. లేక మనం చూడలేదు అనుకో అది పోతుంది. వార్నింగ్ అయితే ఇస్తుంది, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వార్నింగ్ ఇస్తుంది, అది రెడ్ కలర్ సింబల్ ఇస్తుంది.